అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తేజస్ ఛానల్. ఇవాళ క్లాస్లో మనము సైకాలజీకి సంబంధించి నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ అయితే చేద్దామండి. ఇది 4th ప్రాక్టీస్ టెస్ట్. ఇందులో ఫస్ట్ బిట్ అండి, వ్యక్తులలోని వైయక్తిక భేదాలకు ప్రధాన కారణం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేసేలోగా మీరు గెస్ చేసేయండి. వ్యక్తులలో జన్మతః తమ తల్లిదండ్రుల నుంచి ముందు తరాల నుంచి సంక్రమించినటువంటి అనువంశికత లక్షణాలు అనేవి వైయక్తిక భేదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సపోజు రాము సోము సొంత అన్నదమ్ముళ్ళు అయినా రాము నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటే సోము మాత్రము తమ ముందు తరాల నుంచి సంక్రమించినటువంటి అనువంశికత లక్షణాలు జెనెటికల్ డిజార్డర్ల వల్ల అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ జెనెటికల్ డిజార్డర్లు అనేవి శారీరకంగా అయినా ఉండవచ్చు, మానసికంగా అయినా ఉండవచ్చు. శారీరకంగా అంటే అంగవైకల్యాలు ఉంటాయి కదా, అలా ఉండవచ్చు. మానసికంగా తీసుకుంటే మందబుద్ధితో పిచ్చి ఇలా చెప్తారు కదండి, అలా అయినా ఉండవచ్చు. సో అనువంశికత అనేది ఒక ప్రధాన కారణం. ఈ అనువంశికతతో పాటు అనువంశికతకు దీటుగా ఉన్నటువంటి మరొక కారకం వచ్చేసి పరిసరాలు. సపోజు రాము సోము ఇద్దరు కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడ రాము ఆ పరిసరాలలో అడ్జస్ట్ అయిపోతే సోము మాత్రము ఆ డీజే సౌండ్లు ఆ వాతావరణము నచ్చక ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే పరిసరాలను వ్యక్తులు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి కూడా వైయక్తిక భేదాలు అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో అనువంశికత మరియు పరిసరాలు అనేవి వైయక్తిక భేదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. సెకండ్ బిట్ అండి, ప్రజ్ఞ అనేది జీ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్ల మొత్తము అని భావించింది ఎవరు? ఇక్కడ జీ ఫ్యాక్టర్ అంటే జనరల్ ఫ్యాక్టర్ సాధారణ కారకం అని, ఎస్ ఫ్యాక్టర్ అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ప్రత్యేక కారకం అని అర్థము. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథకర్త అయినటువంటి స్పియర్మెన్ వ్యక్తిలో ప్రజ్ఞ అనేది సాధారణ కారకం మరియు ప్రత్యేక కారకాల మొత్తంగా భావించారు. ఇక్కడ సాధారణ కారకము వ్యక్తి ప్రజ్ఞ నిర్ధారించేటటువంటి ప్రధాన అంశంగా అభిప్రాయపడ్డారు. ఈ జీ ఫ్యాక్టర్ అనేది అనువంశికత వల్ల ఎక్కువగా ప్రభావితమవుతుందని, వ్యక్తి ఎక్కువ ప్రజ్ఞావంతుడా తక్కువ ప్రజ్ఞావంతుడా అనే విషయము అతనికి ఉన్నటువంటి సాధారణ ప్రజ్ఞ మీద ఆధారపడి ఉంటుందని స్పియర్మెన్ భావించారు. సో ప్రతి వ్యక్తిలో కూడా సాధారణ కారకంతో పాటు ప్రత్యేక కారకాలు ఉంటాయని, ఈ రెండింటి యొక్క మొత్తము అంటే జీ మరియు ఎస్ ఫ్యాక్టర్ల మొత్తమే అతనికి గల ప్రజ్ఞ అని అభిప్రాయపడింది ఎవరు అంటే స్పియర్మెన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిట్ అండి, పూర్తిగానైనా పాక్షికంగానైనా కొత్తదనాన్ని ఉత్పత్తి చేయటమే సృజనాత్మకత అన్నది ఎవరు? ఇది సృజనాత్మకతకు సంబంధించి డెఫినేషన్స్కి సంబంధించి డైరెక్ట్ బిట్ అండి. ఇది సృజనాత్మకత అంటే పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కొత్తదనాన్ని ఉత్పత్తి చేయటమే అని భావించింది ఎవరు అంటే స్టాగ్నర్ మరియు కర్వస్కీలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, స్టాగ్నర్ మరియు కర్వస్కీలు. ఫోర్త్ బిట్ అండి, పక్షులకు జలచరాలకు మధ్య తేడాను గమనిస్తూ పక్షులు ఎగరగలవని జలచరాలు నీటిలో ఈదగలవని విద్యార్థి తెలుసుకోవటం ఏ రకమైన అభ్యసనము? ఇక్కడ విద్యార్థి పక్షులను జలచరాలు అంటే నీటిలో ఉండే వాటిని చాలా రోజుల నుంచి గమనిస్తూ పక్షులు ఎగురుతాయని జలచరాలైతే నీటిలో ఈదుతాయని ఒక రకమైన సాధారణీకరణానికి వచ్చాడు. అంటే పక్షులన్నిటినీ గమనించాడు, పక్షులన్నిటికీ సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఏంటి? పక్షులు ఎగరగలవు. అలాగే జలచరాలన్నిటినీ గమనించాడు, దానికి సంబంధించి ఇంకొక రకమైన కంక్లూజన్కి వచ్చాడు. ఏంటి? జలచరాలన్నీ ఈదగలవు అని. ఇలా రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తూ ఒక లాస్ట్కు ఒక కంక్లూజన్కి వచ్చాడు. లాస్ట్కు ఒక సాధారణీకరణం చేశారు వాటికి సంబంధించి. సో ఇది సాధారణీకరణ అభ్యసనానికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఫిఫ్త్ బిట్ అండి, టాచిస్టోస్కోప్ అనే పరికరంను దేనికోసం ఉపయోగిస్తారు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో కూడా దేనిని మెజర్ చేయడానికి టాచిస్టోస్కోప్ని ఉపయోగిస్తారు? టాచిస్టోస్కోప్ని ప్రయోగశాలలో స్మృతి విస్మృతిని కనుక్కోవటానికి ఉపయోగిస్తారు. స్మృతి విస్మృతిని కనుక్కోవటానికి టాచిస్టోస్కోప్ని ఉపయోగిస్తారు. దీనిని కనుక్కుంది ఎవరు అంటే సర్ విలియం హామిల్టన్.
ఇది వచ్చేసి ఓల్డ్ సైకాలజీ టెక్స్ట్ బుక్లో ఉందండి ఈ బిట్. పేజ్ నెంబర్ వచ్చేసి 128. మనకు స్మృతి విస్మృతి అనే టాపిక్ సిలబస్లో ఉంది కాబట్టి ఈ బిట్ ఇవ్వటం జరిగింది. 6th బిట్ అండి. గీత 10th క్లాస్లో ఉన్నప్పుడు పీరియాడిక్ టేబుల్లో స్టార్టింగ్ ఎలిమెంట్ హైడ్రోజన్ మొదలుకొని లాస్ట్ ఎలిమెంట్ వరకు గడగడ చెప్పేసేది. 5 years తర్వాత ఇప్పుడు తిరిగి చెప్పమంటే అంతే ఎఫర్ట్ పెట్టి చెప్పలేకపోతుంది. దీనికి కారణం ఏంటి అని క్వశ్చన్ అండి. జనరల్గా మనము ఒక విషయం నేర్చుకున్న తర్వాత దానిని ఎక్కువ కాలం ఉపయోగించకపోతే ఆ విషయాన్ని మర్చిపోయేదానికి అవకాశం ఉంది అని తెలిపేటటువంటి సిద్ధాంతం వచ్చేసి అనుపయోగం వల్ల స్మృతిక్షయము. అనుపయోగం అంటే ఉపయోగించకపోవటం వల్ల. ఇక్కడ 10th క్లాస్ వరకు గీత అన్నీ చెప్పేసేది. ఇంటర్లో కూడా కొన్ని గుర్తున్నాయి. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ ఆ పీరియాడిక్ టేబుల్ అవసరం గీతకు రాలేదు. సో గీత వాటిని నెమ్మదిగా మర్చిపోసాగింది. తిరిగి ఇప్పుడు చెప్పమంటే చెప్పలేకపోతుంది. అంటే ఉపయోగించకపోవటం వల్ల వాటిని మర్చిపోయింది. దీన్ని ఏమంటారంటే అనుపయోగం వల్ల స్మృతిక్షయము. ఇంకా చిన్నప్పుడు మనము సంవత్సరం మొత్తము కూడా తరగతి గదిలో మన రోల్ నెంబర్ పిలిచినప్పుడల్లా మనము ఎస్ సార్ ఎస్ మేడం అని ఇయర్ మొత్తం పలికింటాం కదండి. ఇప్పుడు మీ రోల్ నెంబర్ చెప్పమంటే ఎంతమందికి గుర్తుంటుంది? ఎందుకంటే వాటిని మనము ఉపయోగించకపోవడం వల్ల మర్చిపోయాము. ఓకేనా అండి. ఈ బిట్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. అయితే ఈ అనుపయోగం వల్ల స్మృతిక్షయం అనేది అన్ని విషయాలకు కూడా వర్తించదండి. మనము సైకిల్ చిన్నప్పుడు నేర్చుకొని ఉంటాము. కొద్ది కాలం తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు మన చేతికి సైకిల్ వచ్చినప్పుడు మనం తొక్కగలుగుతాము. ఓకేనా అండి. అలాగే మనము ఈత కొట్టడం కూడా అంతే కదండి. కొద్ది రోజులు మానేసాం కదా అని మళ్ళీ నీళ్ళలో పడినప్పుడు ఈదకుండా ఉంటామా? ఉండం కదా. సో ఈ అనుపయోగం వల్ల స్మృతిక్షయం అనేది కొన్ని విషయాలకు మాత్రమే వర్తిస్తుంది, కొన్నింటికి వర్తించదు. ఈ బిట్ కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ బి అండి. నేను చెప్పేది అర్థమవుతుందా అండి మీకు? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెస్ చేయండి మీ డౌట్స్. నేను నాకు చేతనైనంత వరకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదామండి మనం. నెక్స్ట్ వచ్చేసి 7th బిట్ అండి. ఆదర్శాల సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు అని క్వశ్చన్ అండి. ఆదర్శాల సిద్ధాంతము ఇది వచ్చేసి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకి సంబంధించిందండి. ఈ ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే. ఆదర్శాల సిద్ధాంతం అంటే ఏంటి అంటే వ్యక్తి ఒక చోట నేర్చుకున్నటువంటి గుణాలను, విలువలను, ఆదర్శాలను మరొక చోట కూడా ఉపయోగించడమే ఆదర్శాల సిద్ధాంతం. ఇంట్లో పెద్దవారిని, వృద్ధులను గౌరవించడం నేర్చుకున్నటువంటి విద్యార్థి బయట సమాజంలో, పాఠశాలలో అదేవిధంగా వృద్ధులను, పెద్దవారిని గౌరవిస్తే అది ఆదర్శాల సిద్ధాంతం కిందికి వస్తుంది. ఇండియాలో ఉండి తమ ఆచార వ్యవహారాలను, పూజలను ఇవన్నిటినీ కూడా నేర్చుకున్నటువంటి ఒక అమ్మాయి పెళ్ళయ్యి అత్తవారింటికి విదేశాలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా తన వస్త్రధారణను, ఆచారాలను, వ్యవహారాలను వీటన్నిటిని పాటిస్తూ ఉంటే అది ఆదర్శాల సిద్ధాంతం కిందికి వస్తుందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. నెక్స్ట్ వచ్చేసి 8th బిట్ అండి. డ్వార్ఫిజం అనగా ఇది వచ్చేసి మూర్తిమత్వం చార్టర్లో గ్రంథులు, గ్లాన్స్ ఉన్నాయి కదా, ఆ టాపిక్కి సంబంధించిందండి. పీయూష గ్రంథి స్రవించేటటువంటి హార్మోన్ వచ్చేసి పెరుగుదల హార్మోను. ఈ హార్మోను శిశువులో తక్కువగా స్రవించటం వల్ల డ్వార్ఫిజం అనే స్థితి వస్తుంది. డ్వార్ఫిజం అంటే మరుగుజ్జుతనము. అదే పీయూష గ్రంథి స్రవించేటటువంటి పెరుగుదల హార్మోను శిశువులో ఎక్కువగా స్రవిస్తే ఇది వచ్చేసి జైగాంటిజం అనే స్థితి వస్తుంది. జైగాంటిజం అంటే అతి దీర్ఘకాయత్వం. తక్కువగా స్రవిస్తే డ్వార్ఫిజం, ఈ డ్వార్ఫిజాన్ని మరుగుజ్జుతనం అంటారు. ఎక్కువగా స్రవిస్తే జైగాంటిజం, దీన్ని అతి దీర్ఘకాయత్వం అంటారు. సో డ్వార్ఫిజం అంటే ఏంటండి? మరుగుజ్జుతనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. నెక్స్ట్ వచ్చేసి 9th బిట్ అండి. తరగతిలో ఇంగ్లీష్ మాట్లాడటంలో వెనుకబడ్డ విద్యార్థితో నీవు ఇంగ్లీష్లో మాట్లాడలేవు అని అంటూ ఉంటే ఆ విద్యార్థి నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను మాట్లాడగలను అని గట్టిగా వాదించటం ఏ రకమైన రక్షక తంత్రానికి సంబంధించింది అని క్వశ్చన్ అండి. ఇక్కడ నిజానికి వాస్తవానికి అతనికి ఇంగ్లీష్ మాట్లాడటం అనేది రాదు. కానీ ఆ విద్యార్థి నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను, నాకు వచ్చు అని గట్టిగా వాదిస్తున్నాడు. అతను వాస్తవాన్ని నిరాకరిస్తున్నాడు. అంటే
ఏంటి నాకు ఇంగ్లీష్ రాదు అనేటటువంటి వాస్తవాన్ని అతను ఒప్పుకోవటం లేదు. ఇలా అంగీకరించటానికి ఇష్టం లేనటువంటి విషయాలను ఒప్పుకోకుండా నిరాకరించటము వాస్తవ నిరాకరణకు సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. లాస్ట్ 10th బీట్ అండి. రోషాక్ శిరామరకల పరీక్షలో క్యాపిటల్ ఎన్ అనేది దేనిని తెలియచేస్తుంది? ఇది మూర్తిమత్వము చాప్టర్లో ప్రక్షేపక పరీక్షలండి. ఈ రోషాక్ శిరామరకల పరీక్ష అనేది ప్రక్షేపక పరీక్షలకు సంబంధించింది. ఇందులో క్యాపిటల్ ఎన్ అనేది దేనిని తెలియచేస్తుంది అంటే ప్రకృతి భాగాన్ని తెలియచేస్తుంది. ఎన్ ప్రకృతి భాగం, న్యాచురల్ ఆబ్జెక్ట్ అని అర్థము. ఇక ప్రాణరహితమైనది తెలియచేసేది ఓ అనే సింబల్ అండి. ఇన్యానిమేటివ్ థింగ్స్. మానవ భాగం వచ్చేసి హెచ్డి హ్యూమన్ డీటెయిల్స్. జంతు రూపము వచ్చేసి క్యాపిటల్ ఏ యానిమల్ ఫార్మ్స్. వీటన్నింటినీ కూడా ఇక్కడ ఇచ్చానండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎన్ అనేది ఏదాన్ని తెలియజేస్తుంది అంటే ఆప్షన్ ఏ ప్రకృతి భాగాన్ని తెలియజేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇవండి ఇవాల్టి సైకాలజీ ప్రాక్టీస్ టెస్ట్కి సంబంధించినటువంటి బిట్స్. ఇవి మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయినట్లయితే తేజు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.